నా పేరు డాక్టర్ అపూర్వ రెడ్డి. I'm a ENT doctor. So today we are going to talk about ear infections. సో చెవులో చీమ్ గారడం అనేది ఎట్లా ఉంటుంది, ఎప్పుడు హాస్పిటల్కి రావాలి అని. సో ఈ చెవులో నుంచి చీమ్ గారడం అనేది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సర్టెన్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద ఇయర్. ఈ ఇన్ఫెక్షన్స్ అనేది అవుటర్ ఇయర్లో ఉండొచ్చు, మిడిల్ ఇయర్లో ఉండొచ్చు. అవుటర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇయర్ కెనాల్లోనే స్కిన్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఈ చీమ్ అనేది కారొచ్చు. సో మోస్ట్ కామన్గా మనం చూసేది స్కిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే జనరల్గా పేషెంట్స్కి ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది చాలా ఉంటుంది, పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు అప్పుడప్పుడు. సో ఇఫ్ యూ కమ్, మేము అది క్లీనింగ్ చేసేసి వీ విల్ సీ ఆన్ ద ఇన్సైడ్ అండ్ వీ విల్ డిస్క్రైబ్ బేసిక్ టాబ్లెట్స్ అండ్ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్. మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేది ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్. ఈ పేషెంట్స్కి ఎట్లా అంటే చీమ్ గారడము తలస్నానం చేసిన తర్వాత అయినా, జలుబు అయిన తర్వాత అయినా ఈ చీమ్ అనేది ఎక్కువ కారుతూ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు పేషెంట్స్ ఏంటి అంటే లోపల వాటర్ పోనీయకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. దే షుడ్ టేక్ అ లాట్ ఆఫ్ ప్రికాషన్ నాట్ టు లెట్ వాటర్ ఎంటర్ ఇన్సైడ్ ద ఇయర్. కాకుండా ఈ జలుబు అనేది ఊరికే అవుతున్నా సైనస్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా అవుతున్నందుకు దానివల్ల ఇయర్ ఇన్ఫెక్షన్ అవుతుందా అనేది కూడా వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ దట్. అట్లాంటప్పుడు ఈ సైనస్ ఇన్ఫెక్షన్ కంట్రోల్కి తెస్తే అప్పుడు ఈ ఇయర్ ఇన్ఫెక్షన్ కూడా మళ్ళీ అవ్వకుండా కంట్రోల్కి వస్తుంది. సో దీంట్లో మోస్ట్ కామన్ ఏంటి అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అ హోల్ ఇన్ ద ఇయర్ డ్రమ్, అంటే చెవులో రంధ్రం పడడం వల్ల. ఇయర్ డ్రమ్లో హోల్ని మేము పర్ఫరేషన్ అని అంటాము. దిస్ సార్ట్ ఆఫ్ అ ఇన్ఫెక్షన్ ఈస్ కాల్డ్ అ CSOM. సో దీంట్లో దెల్ బీ అ హోల్ ఇన్ ద ఇయర్ డ్రమ్. ఆ రంధ్రం ఉండడం వల్ల బయట నుంచి ఏమైనా వాటర్ కానీ ఏమైనా ఇన్ఫెక్షన్ వెళ్ళినా చీమ్ అనేది కారుతుంది. ఆల్టర్నేటివ్లీ మనకి ముక్కులో ఇన్ఫెక్షన్ అయినా, కోల్డ్ అయినా కానీ ఇయర్ నుంచి పస్ అనేది వస్తుంది. సో దీనికి దెర్ ఈజ్ అ ఆపరేషన్ దట్ వీ డూ. ఇన్ఫెక్షన్ అంతా తగ్గించిన తర్వాత టింపానోప్లాస్టీ అనే ఆపరేషన్ ఒకటి చేసి వేర్ ఈ ఇయర్ డ్రమ్కి క్లోజెస్ట్ మిమికింగ్ సబ్స్టెన్స్ మన బాడీలో నుంచే తీస్తాము, ఫేషియా అనేసి తీసి వీ కెన్ డూ అ ప్యాచ్ సర్జరీ. దీంట్లో ఇంకొక రకమైనది ఉంటుంది, దిస్ ఈజ్ ద మోర్ డేంజరస్ డిసీజ్. దీంట్లో ఏంటి అంటే ఇయర్ నుంచి చీమ్ అనేది ఎక్కువగా రాదు, చాలా తక్కువ వస్తుంది. ఆ వచ్చిన కొంచెం కూడా ఇట్ ఈస్ వెరీ ఫౌల్ స్మెల్లింగ్, అంటే బ్యాడ్ స్మెల్తోని వస్తుంది. సో ఇది ఏంటి అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది చెవు వెనకాల ఉన్న బోన్లో వెళ్తుంది. సో దీనికి ఆపరేషన్ ఈజ్ అ మస్ట్. స్కానింగ్ చేయాలి, అది ఎంతవరకు ఇన్ఫెక్షన్ లోపల బోన్లో స్ప్రెడ్ అయిందో చూడాలి. అది బోన్లో ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తము తీయాలి. సో దిస్ రిక్వైర్స్ అ మ్యాండేటరీ సర్జరీ. ఈ కండిషన్ ఇఫ్ లెఫ్ట్ అన్ట్రీటెడ్ ఫర్ అ లాంగ్ టైం, ఇది ఇలానే వదిలేస్తే ఏమవుతుంది అంటే ఇదే ఇన్ఫెక్షన్ బ్రెయిన్లోకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి మనకి, నెక్లో ఇంపార్టెంట్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఇయర్ వెనకాల వైపు. సో ఇట్ కెన్ స్ప్రెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అది ఆ బౌండరీ దాటి ఎక్కడ స్ప్రెడ్ అయినా ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ కాజింగ్ అ కాంప్లికేషన్. సో చాలా బ్యాడ్ స్మెల్లింగ్ పస్ అనేది వస్తుంది, కొంచెంగానే వస్తుంది, మరీ ఎక్కువ బయటికి రావట్లేదు అంటే దెన్ ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు అటెన్షన్ ఇమీడియట్లీ. ఈ కండిషన్ ఉన్నప్పుడు చాలా మటుకు కూడా వినిపించడంలో ప్రాబ్లం ఉండదు. చెవులో జస్ట్ హోల్ పడినప్పుడు దే మే హ్యావ్ మోర్ కంప్లైంట్స్ ఆఫ్ డిక్రీజ్ హియరింగ్. కానీ ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటి అంటే హియరింగ్కి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ దే డోంట్ కమ్ క్విక్లీ, ఎందుకంటే అది జస్ట్ ఎప్పుడో ఒకసారి కొంచెం చీమ్ వస్తుంది, అంతకంటే మించి ఇట్ డజంట్ ట్రబుల్ దెమ్ ఎనీ టైమ్. కానీ ద కాంప్లికేషన్స్ ఆర్ క్వైట్ బ్యాడ్ ఫర్ దిస్ డిసీజ్ ఇఫ్ ఇట్ గోస్ అన్చెక్డ్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ దట్ వీ ట్రీట్ ఇట్ ఎర్లీ బిఫోర్ ఇట్ గెట్స్ కాంప్లికేటెడ్. థ్యాంక్ యూ.